నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, బోర్డు మీద శని అని రాశారు. ఆయన్ని చూస్తేనే, ఆ పేరు తలుచుకుంటేనే గడగడలు వణికిపోతుంటారు. కర్మ కదా. అనుభవింప చెయ్యక మానడు. అది అనుభవించాలంటే ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఊపిరి పీల్చుకుంటాం, వదులుతాం. పీల్చుకున్నాము, వదలకుండా ఉండగలమా? వదలకుండా ఉంటే వదిలే, ఇంకా బాడీని వదిలేయాలి. తింటున్నాం ఫుడ్, ఇంకో రూపంలో బయటికి వెళ్ళాలి, విసర్జించాలి. అసలు నేను విసర్జించిన నాలో ఉండిపోవాలంటే కుదరదు, అది అవ్వాల్సిందే, తప్పదు. అవునా? అట్లాగే కర్మ ఈజ్ ఈక్వల్ టు మనం ఊపిరి తీసుకున్న ఊపిరి మళ్ళీ వదలాల్సిందే అని ఎంత కరెక్టో, మనం అనుభవించింది అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు, కంపల్సరీ మళ్ళీ దాన్ని అనుభవించవలసిందే. అది అసలు అది ఇంపాసిబుల్. అనుభవించకుండా ఉండడం అది ఇంపాసిబుల్. అయితే నువ్వు ఎలా అనుభవిస్తావు అనే దాని మీద ఉంటుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వ్యక్తి బాగా ఇబ్బంది పడాలి అంటే అట్లాగా జాబ్లో బాస్తో విపరీతమైన మాటలు, విపరీతమైనవి పడాలి. ఆయన ఏం చేశాడు అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పడుతున్నాడు. ఒక జాతకం గురించి చెప్తాను నేను మీకు. ఇది చాలా రోజుల క్రితం జరిగిన విషయం. 12th హౌస్లో శాటర్న్ నుండి పాడు చేస్తున్నాడు. 10th లార్డ్షిప్ వచ్చినటువంటి గ్రహం. అప్పుడు నేనేమన్నా అంటే, బాబు నువ్వు పని చేయి, నీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, ఏదైనా శక్తి ఆలయాలు ఉన్నాయంటే, మా ఇంటి పక్కనే ఉంది సార్ ఆంజనేయ స్వామి ఆలయం. నేనేం చెప్పానంటే, నువ్వు ఒక తడి బట్ట తీసుకొని ఆ టెంపుల్లో రోజు కడగడం, తుడవడం చేస్తాను. నేను ఈరోజు సేవ చేసుకుంటానని చెప్పి తుడిసేసి వెళ్ళాను. అలాగే సార్ అన్నాడు. చక్కగా ఒక లుంగి లాంటిది కట్టుకున్నాడు, కూర్చొని తుడిచాడు. సాయంత్రం కల్లా ఏమైందంటే, ఆయన ఏమన్నాడంటే, సార్ చేశాను సార్, కానీ మోకాలు బాగా నొప్పులు వచ్చాయి, కర్మ పోయింది ఆ రూపంలో. అదేంటి సార్ పోయిందంటే, 10th హౌస్ పాడవ్వాలి, 10th హౌస్ ఇస్ మోకాళ్ళు. ఆంజనేయ స్వామి టెంపుల్లోకి వెళ్ళి నువ్వు కోరి పనిష్మెంట్ తీసుకున్నావు, క్లియర్ అవుతాడు. కొన్ని రోజుల కల్లా ఏమైందంటే, ఇతను చేసే ప్రాజెక్ట్స్లో ఇతను కొంచెం శ్రద్ధగా చేసి, ఆ బాస్తో తిట్లు తినేది, ఉద్యోగం పోతుంది అనుకున్నది కాదు సార్, కొంచెం సెట్ అయిందమ్మా, పర్లేదులే, నేను చేస్తున్నాడు, నేను ఏం తీయక్కర్లేదు. అప్పటి వరకు ఎలా ఉండేదంటే, నేను ఎప్పుడు తీసేస్తారు ఇన్ని అంటే తుమ్మితో ఊడిపోయే ముక్కులా ఉంది ఆయన పరిస్థితి. అంటే నువ్వు కర్మ అనుభవించాలి, కానీ ఏదో రూపంలో అనుభవిస్తావు. ఒక గమ్యానికి వెళ్ళాలి. ఈ రూట్లో వెళ్తావా, ఈ రూట్లో వెళ్తావా, ఈ రూట్లో వెళ్తావా అంటే, నువ్వు వెళ్ళే రూట్ నువ్వు వెళ్తున్నావు ఖచ్చితంగా, కానీ ఆ రూట్ మారుతుంది. అక్కడ సుగమంగా ఉండాలి రూట్. అట్లా ఏంటంటే, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, ఇక్కడ ఉన్నప్పుడే మనం మాట్లాడుకున్నాము. మకరంలో శని ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు సార్? చెప్తాను. ఈ ఏఐ ద్వారా అనేకమైన రెవల్యూషన్స్ ఇస్తాడు కొమ్మల్లో ఉన్నప్పుడని. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. ఏంటంటే, ఇక్కడ నుంచి మీనంలోకి వెళ్ళబోతున్నాడు, తర్వాత మేషంలో నెక్స్ట్ ఇయర్ 3rd month లో వెళ్తాడు, అంటే మార్చ్ 29th వెళ్తాడు. అక్కడ నుంచి ఒక 5 years మీనం మేషంలో సంచరిస్తుంటాడు. ఈ 5 years అండ్ ఇందులోకి వెళ్ళిన కొంతకాలం వరకు కూడా ఇక్కడ జరిగే ఫలితాలు ఏంటంటే, ఇందులోకి వెళ్ళిన కొంతకాలం కూడా ఇప్పటికే మీరు యూట్యూబ్స్లోని కొన్ని మీరు ఈ 1 yearలో మీరు చేంజ్ చూశారు. ఎట్లాంటివి, కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ విషయంలోని, కొంతమంది తాంత్రిక సంబంధించిన విషయాలు పెరిగాయి. గమనించండి మీరు యూట్యూబ్లో. అఘోరి ఇట్లా బాగా బయటికి రావడం పెరిగాయి. ఇక్కడ నుంచి ఎప్పుడైతే శని ఇక్కడికి వెళ్తాడో, ఇలా ప్రయాణం జరుగుతుందో, ఈ బ్లాక్ మ్యాజిక్స్ పెరుగుతాయి సొసైటీలో. అది మరి పెరుగుతాయి కదా. ఏమిటి పరిహారం అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎప్పుడైనా సరే ఎవరైనా ఎవరి మీద బ్లాక్ మ్యాజిక్ చేయాలన్నా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్సే పెరగాలన్నా, ఒకరి మీద ఒకరు ప్రయోగాలను చేయాలనే రూల్ లేదు. ఏదో తెలియని కొన్ని నెగటివ్ ఎనర్జీస్ పెరిగి అది కొంతమందిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక ఉపాసన పట్టుకోవాలి. దీనికోసం నేను చెప్పబోయేది, అంతేగాని భయపెట్టడానికి కాదు. ఒక ఆంజనేయ స్వామి ఉపాసన రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదవడం కానీ, లేకపోతే ఎవరైనా గురువుల దగ్గర హనుమత్ మంత్రం తీసుకోవడం కానీ చేయాలి. లేదా ఒక అమ్మవారిది
లేదా ఒక లలిత అమ్మవారు చదువుకోవడం, లేదండి నాకు సాత్విక దేవి దేవతలు కాకుండా నాకు ఉగ్ర రూపాలు ఇష్టం అంటారు కొంతమంది. వాళ్ళకి అది ఇష్టం. ఎందుకు అంటే పంచమ స్థానం వాళ్ళకి అగ్రెసివ్ ప్లానెట్ కనెక్ట్ అయి ఉంటుంది, వాళ్ళకి 5th హౌస్. అప్పుడు వాళ్ళకి ఉగ్ర రూపమే ఇష్టం ఉంటుంది, ఇష్టపడతారు, అమ్మవారు కూడా అలా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మార్స్ సాటర్న్ వచ్చాడు అనుకోండి, అక్కడ వాళ్ళకి ఖాళీ ఇష్టం ఉంటుంది. ఖాళీలోనే అమ్మని చూస్తారు. అంత మాత్రం చేత అట్లా కాదు, వాళ్ళు ఖాళీ చేసుకోవచ్చు, తప్పేం కాదు. కొంతమంది నరసింహస్వామి ఇష్టం అంటారు. అదే విష్ణువు సాత్వికంగా ఉండేటువంటి విష్ణువు నరసింహస్వామి అవతారం అయితే నరసింహస్వామి ఇష్టం సార్, నేను నరసింహస్వామి చేసుకుంటాం, వాళ్ళు అదే చేసుకోవాలి. నరసింహస్వామిని మళ్ళీ ఉగ్ర రూపం అని అన్నారు ఈ తేబ్య మొహాలు. అవును. నరసింహస్వామి మాత్రం మామూలు రూపమే, వారాహి మాత్రమే ఉగ్ర రూపం. కొబ్బరి నూనె మహాలు ఎప్పుడు మారతాయో తెలియదు. ఘోరమా? రైట్. అంటే ఎట్లా అంటే తల్లి ఎప్పుడు బిడ్డలకి ఎంత కోపంగా ఉన్నా తల్లి ఉగ్రరూపం ఎవరికంటే శత్రువులకి. శత్రువు కోసం అంటే ఒక కోడి పిల్లలకి ఒక ఏదో కుక్క ఏదో వచ్చింది ఇలాగా అయిపోయి దాని ఎగురుతుంది, పిల్లలేం భయపడవు, పిల్లలు రక్షణగా ఫీల్ అవుతాయి. కరెక్ట్. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రూపం దాల్చింది అనుకుంటే, అట్లాగే ఉగ్ర రూపాలన్నీ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ అమ్మవారు ఆ రూపాలు దాల్చింది. బ్యూటిఫుల్. విధిశేఖర భారతి గారు కూడా ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఇంటర్వ్యూలో ఆయన ఇదే చెప్పడం జరిగింది. మీ దృష్టికి వచ్చిందో లేదో, శ్రీ నండూరు శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేశారు. ఆయన అడిగారు ప్రత్యేకించి, ఇది ఒక చెంపపెట్టు చాలా మందికి ఇట్లా మాట్లాడే వాళ్ళకి. ఆయన అడిగారు ఇట్లా ఉగ్ర రూపాలను చేయొచ్చు అంటే, మీరు చెప్పిన ఎగ్జాంపులే స్వామివారు కూడా ఇవ్వటం జరిగింది. ఓకే, అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి సార్. ఇప్పుడు వెపన్ పట్టుకోవడం కరెక్టా కాదా అంటే, మిలిటరీలో ఆర్మీలో ఉన్నప్పుడు సరిహద్దులో ఉన్నప్పుడు వెపనే పట్టుకోవాలి. కరెక్ట్. అలా అని ప్రతి ఒక్కరు వెపన్లు పట్టుకొని తిరిగితే కష్టమే. మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు దానికి తగ్గట్టుగా అది అక్కడ ఉండాలి. నువ్వు ఒక ఉదాహరణకి శత్రు బాధలు బాగా ఎక్కువైపోయాయి, నీకు ఎక్కడా కూడా అంటే నువ్వు సాత్వికంగా ధర్మంగా ఉన్నా కానీ నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, అప్పుడు ఉగ్రరూప సాధన అవసరం. అలా అని సాత్వికం చేస్తే అక్కడ కుదరదు. కూర్చో, ముక్కు మూసుకుని కూర్చో, పడేవాడికి తెలుస్తుంది నొప్పి, వీడికేం తెలుసు. శివాజీ మహారాజు యుద్ధం చేసేటప్పుడు ఎవరన్నా ఆరాధించడం, కాళీ దుర్గా, వాళ్ళు వచ్చి వెపన్ ఇచ్చారు, కత్తిని ఇచ్చింది అమ్మవారు, యుద్ధం చేయని. యుద్ధం చేయడం తప్పైతే, ఉగ్ర రూపం దాల్చడం తప్పైతే అమ్మవారు ఎందుకు దాలుస్తుంది? అయితే ఇక్కడ ఏంటంటే కోపగించడం తప్పు అని కాదు, ఇక్కడ ఎప్పుడు కోపడాలో అప్పుడు కోపడాలి. పిల్లల మీద కూడా మనం కోపడతాం, పిల్లల మీద కూడా మనం ఒక ఉగ్ర రూపాన్ని చూపిస్తాం, శత్రువు మీద కూడా చూపిస్తాం. ఎప్పుడు అవసరం అప్పుడు అవసరం, కానీ 24 గంటలను ఉగ్రంగా ఉండాల్సిన అవసరం లేదు. అలానే ఉగ్ర రూపాన్ని చూసి పిల్లలు తల్లిని చూసి భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటంటే ఒక ఉగ్ర రూపాన్ని ఆరాధన చేసేటప్పుడు, ఒక మంత్రం చేసేటప్పుడు గురువుల దగ్గర పద్ధతి ఎలా చేయాలి. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఎందుకు భయపడుతుంటారు అంటే, పద్ధతి సరిగ్గా చేయకుండా చేస్తే ఏదైనా రివర్స్ వస్తుందేమో అని భయంతో కొంతమంది చెప్తుంటారు. కానీ కొంతమంది దాన్ని వెటకారంగా దాన్ని కొంచెం ఇది చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ట్రూత్ ఏంటి, ఫ్యాక్ట్ ఏమిటి అంటే, నీకు అన్ని రకాల రూపాలు కావాలి, కేవలం సాత్వికం ఒకటే అయితే అమ్మవారు ఎందుకు దాలుస్తుంది ఆ రూపాన్ని అనేది మనం ఆలోచించాలి. ఎందుకు దాల్చింది? శత్రువుల కోసం దాల్చింది, మన కోసం కాదు, శత్రువుల కోసం దాల్చింది. నీకు కూడా శత్రు సంబంధించినవి లేకపోతే ఈ దశమహా విద్యలు ఉన్నాయి, కైవల్యం పొందడానికి కావాలి అంటే తొందరగా ఇదవ్వాలంటే ఇవి చేస్తారు. అయితే అది చేసేటప్పుడు దానికి తగ్గ ఏవైతే ఉంటాయో పాటించాలి ఖచ్చితంగా, అది మెయిన్. ఇప్పుడు మీరు బ్లాక్ మ్యాజిక్స్ పెరుగుతాయని పెరుగుతాయండి, ఎందుకంటే ఈ శని ఏం చేస్తాడంటే ఇక్కడికి వెళ్ళి గురుస్థానాలని క్యాప్చర్ చేస్తున్నాడు. గురుస్థానాన్ని క్యాప్చర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, సాత్వికంగా చేసేదానికంటే కూడా కొంచెం ఈ బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ సంబంధించినవి పెరుగుతాయండి. అయ్యో, ధర్మ కర్మాధిపతి అవ్వటం అట్లా ధర్మ కర్మాది యోగం ఉంది లేదని కాదు, కానీ ఇక్కడ ఏంటి ధర్మం యొక్క ప్రభావం ఎక్కువ ఉందా, కర్మ సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉందా చూసుకోవాలి. గురువు ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించడం? ఇక్కడ ఉన్న శని 10th రిజల్ట్ కదా, గురువు ఎప్పుడు చూపిస్తాడు ఇంపాక్ట్? గురువు తన హౌసెస్ మారితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు కొంత తన ఎఫెక్ట్ పెరుగుతుంది, అప్పుడు ఇంకో ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని పెంచుతాడు. ఇక్కడ ఉన్నాడు ఒక రకమైన దీన్ని, ఇక్కడ ఉన్నాడు అంటే జీవుడు ఏ ఏ రాసుల్లో ఉన్నప్పుడు జీవుడు దేని కనెక్ట్ చేసుకుంటాడు అనేది దీని లెక్క. గురువు కర్మ ఏంటంటే మీకు సంబంధం లేదు. ఇప్పుడు కరోనా రావడం కోరుకున్నాడా, కర్మ ఇచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది, నీచబడ్డాడు గురువు, అయిపోయింది. అమ్మ బాబాయ్, అవునా? కర్మ అట్లా జరిగిపోయింది. అట్లా ఏంటంటే
కొన్ని కొన్ని కర్మతో ఉంటాయి. వర్షం పడాలని మనం కోరుకోం, వర్షం పడుతుంది. ఎండ కావాలని మనం కోరుకోం, వస్తుంది. అట్లా అవును. కర్మ అనమాట. అయితే నేనేమంటానంటే ఈ శాటర్న్ ఇవి సంచారం జరిగేటప్పుడు అంటే మీన మేషాల్లో సంచారం జరిగేటప్పుడు ఇవి పెరుగుతాయి కాబట్టి ఎవరికి వారు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక సాధన చేసుకోండి. సో నెక్స్ట్ మార్చ్ నుంచి జాగ్రత్తగా ఖచ్చితంగా ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఇప్పటి నుంచి. ఒక ఆంజనేయ స్వామినో, నరసింహస్వామినో, అమ్మవారినో, ఒక దత్తాత్రేయుడును, ఏం పెద్దగా అక్కడ జయ గురుదత్త, శ్రీ గురుదత్త కూర్చోండి చక్కగా, కళ్ళు మూసుకొని జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి చాలు. మిమ్మల్ని ఆ స్వామివారు రక్షిస్తారు. అంటే సాధన అవసరం ఉండేటువంటి కాలం రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్ మ్యాజిక్స్ తో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఏమవుతుందంటే ఎప్పుడు కూడా గ్రహస్థితులను బట్టి మార్పులు వస్తాయి. కాబట్టి ఈ సాధన వల్ల 2 రకాల ఫలితాలు. ఒకటి మనం ఎలాగో అనుకున్నాం, ఏంటి మనకి నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఎవరికి వారు ఇండివిజువల్ గా ఇంప్రూవ్ అయ్యేటువంటివి డెవలప్ చేసుకోవాలి, జాబ్స్ అనే కాకుండా. సో బికాస్ ఆఫ్ జాబ్స్ యొక్క ఇది తగ్గుతుంది అని మనం అనుకున్నట్టే తగ్గుతూ ఉన్నాయి. మనం 1.5 year బ్యాక్ మనం అనుకున్నాం, తగ్గుతూ ఉన్నాయి. సాధన చేయడం వల్ల 2 రకాల ఫలితాలు. వీళ్ళు చేసేటువంటి జాబ్ ఆర్ బిజినెస్ సంబంధించిన ఆ దేవత సపోర్ట్ దొరుకుతుంది. రెండవది ఇట్లాంటివి ఏమైనా సరే బ్లాక్ మ్యాజిక్ నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అతనికి ఒక పురుషుడు చేశాడు అనుకోండి ఒక మంత్రం, వాళ్ళ కుటుంబానికి రక్షణ వస్తుందమ్మా. అందుకని ఖచ్చితంగా చేసుకోవాలి. అమ్మవారి సాధన అయితే ఇప్పుడు దత్తుడిది అయితే చెప్పారు, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అమ్మవారిది అయితే ఏ నామం పట్టుకోమంటారు? ఒకటి, ఎవరైనా గురువులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మంత్రం తీసుకొని బీజాక్షర మంత్రాలతో చేయొచ్చు సాధన. లేదు మాకు ఎవరు తెలియదండి అన్నప్పుడు సహజంగా ఒక స్తోత్రం ఏదైనా లలితా సహస్రనామాలు, లేకపోతే శ్రీమాత్రే నమః, లేకపోతే ఓం దుమ్ దుర్గాయ నమః. మీకు భక్తి ప్రధానం, భక్తితో చేస్తే ఇప్పుడు మహాకవి కాళిదాస్కి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఏ బీజాక్షరాలు పెట్టుకొని చేశాడు ఆయన? భక్తే కదా. ఆయనకి ఏం తెలియదు కూడా అసలు ఏ ఆసనం వేశాడు, ఏ బీజాక్షరం పెట్టాడు, ఏ ముద్రలు వేశాడు ఆయన? కేవలం ఒక నమ్మకం. అమ్మ నువ్వు లోపలికి వస్తావు, నాకు తెలిసి నేను తలిపేసి నువ్వు రాలేవు, నువ్వు నాకు ఇప్పుడు విద్య ఇస్తేనే నేను తలుపుతీస్తా అన్నాడు. ఎంత నమ్మకం అంటే ఆవిడ మాయ లోపలికి వచ్చేస్తాను కూడా తెలియదు, తలుపేసేసాను రాలేదు, నాకు విద్య ఇస్తే తలుపులు తీస్తా అంటే అరే ఇంత నమ్ముతున్నాడా అంటే తలుపేస్తే నేను బయట ఉండిపోతాను అనుకుంటున్నా అంటే నేను ఉన్నానని పరిపూర్ణంగా నమ్మాడా? నమ్మినప్పుడు నేను ఇవ్వాలి కదా అనుకున్నా. మేషరాశికి కూడా ఏలినాటి శని స్టార్ట్ కాబోతోంది మార్చి నుంచి, కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడడం అనేది అవసరం. డిసెంబర్ వచ్చేస్తోంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే.